మనకి 2 థింగ్స్ ఉంటాయి లైఫ్ లో, అవి చేసిన తర్వాత ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ ఆ 2 థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ది హెల్త్ ఇన్సూరెన్స్, రెండోది టర్మ్ ఇన్సూరెన్స్. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? నా దగ్గర డబ్బులు ఉంది, నేను హాస్పిటల్ కి బిల్ కడతాను. నా బ్యాంక్ లో ఉన్నాయనుకున్నా ఒక 50 లక్షలు ఉన్నాయి, నేను హాస్పిటల్ లో బిల్ కడతాను. నాకేం అవసరం? నేను హెల్త్ ఇన్సూరెన్స్ కి ఎందుకు నెలలా కట్టాలి? నేను రిచ్ పర్సన్ నే, నాకు ఎందుకు అవసరం అనుకుని కూడా చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఒక చిన్న లాజికల్ గా ఆలోచిస్తే, ఒక ఏరియాలోకి వెళ్తున్నాం, ఆ ఏరియాలోకి వెళ్తే 10,000 రూపీస్ ఫైన్ పడుతుందని మనకు తెలుసు. అలా ఫైన్ పడకూడదంటే ఒక 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. జస్ట్ బికాస్ మన దగ్గర డబ్బులు ఉందని ముందుకు వెళ్ళి 10,000 ఫైన్ కడతామా? ఆ రియల్ సిచ్యువేషన్ లో హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు 20-30 lakhs కావాలన్నప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అది లేదు, ఎవరిని అడగాలి? అడుగుతూ ఆ కాల్స్ చేయడంలో ఉన్నంత పెయిన్ ఇంకెక్కడ ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక పర్సన్ ఉంటున్న స్టేజ్ నుంచి నెక్స్ట్ 20 years పాటు తన ఇన్కమ్ కి సెక్యూరిటీ. నెక్స్ట్ 25 years ని నేను సెక్యూర్ చేస్తాను అంతే. దానికి నాకు మధ్యలో ఏమైనా కూడా మొత్తం ఆ డబ్బులు ఇచ్చేస్తాను. లంప్ సమ్ అమౌంట్ వచ్చేస్తుంది. దాని మీద రూపాయి ట్యాక్స్ ఉండదు.